ఫెనోగ్రీక్ అంటే మెంతులు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీకి చాలా మంచిది. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వచ్చు, హార్మోనల్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవ్వచ్చు అనమాట. ఇది పీసీఓఎస్ పేషెంట్స్ లో పెద్ద సమస్య, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మెంతులు ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. ఎలా ఇంక్లూడ్ చేయాలంటే మెంతుల్ని మీరు రాత్రే సోక్ చేసి పొద్దున ఎంటీ స్టమక్ తినేసేయండి. ఇది చాలా మంచిది. ఒక టీ స్పూన్ కూడా తీసుకుంటే చాలా మంచిది. ఈ ఫెనోగ్రీక్ సీడ్స్ అంటే ఈ మెంతుల్ని కర్రీస్ లో వేసుకోండి, పప్పుల్లో, చపాతీలు చేసుకుంటున్నప్పుడు పౌడర్ చేసుకుని వేసుకోండి, స్మూతీస్ లో లేదా టీలో కూడా మీరు సోక్ చేసుకుని దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. గ్రీన్ లీవ్స్, పాలకూర, మెంతాకు ఇవన్నీ చాలా మంచివండి. మనకి రకరకాల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దొరుకుతాయి. వీటిలో ఏంటంటే న్యూట్రియంట్స్ చాలా బాగుంటాయి, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగుంటాయి. ఓవరాల్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఈ క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి హెల్తీ వెయిట్ మీరు మెయింటైన్ చేయాలంటే తప్పకుండా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. పీసీఓడి పేషెంట్స్ లో వెయిట్ ప్రాబ్లం ఉంటుంది. సో మీరు ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, మీరు కార్బ్ అనేది మీరు తగ్గించాలనుకుంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి, చాలా ఒంటికి మంచిది. ఈ ఆకుకూరల్ని మీరు సాలెడ్స్ కింద, సూప్స్, స్మూతీస్ కింద కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఆకుకూరలు ఎలానో మనం చేసుకుంటాం కూరగాయలు, బట్ ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేయాలనుకుంటే సాలెడ్స్ కింద కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. గ్రీన్ చట్నీస్ చేసుకోండి, చపాతీలు చేసేటప్పుడు వాటిలో వేసుకోండి. ఇలాంటి చిన్న చిన్నవి మీరు చేసుకోగలిగితే కన్సంప్షన్ అనేది పెంచొచ్చు. ఇంకొన్ని అడిషనల్ టిప్స్ చెప్తాను. బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వండి. ఈ సూపర్ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి, బట్ బ్యాలెన్స్ డైట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటే డయట్ అనేది బ్యాలెన్స్డ్ ఉంటుంది. హైడ్రేషన్ చాలా ముఖ్యం. నీళ్ళు తప్పకుండా తాగండి. దీనివల్ల మీ మెటబాలిజం కూడా చక్కగా పనిచేస్తుంది. ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ ఉంటే వెయిట్ మేనేజ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అంటే టిండ్ ఫుడ్స్ ఉంటాయి, పిజ్జాలు, బర్గర్లు, షుగరీ డ్రింక్స్, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ని అవాయిడ్ చేయండి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడం వల్ల పీసీఓడి కూడా చక్కగా మేనేజ్ అవుతుంది.